హాయ్ అందరికీ అందరి ఇళ్ళలోకి చారు పప్పుచారు ఉన్నప్పుడు కంపల్సరీ ఫ్రై అనేది కావాలి కదండి. నేను కూడా అంతే, చారు కాసినప్పుడు ఏం ఫ్రై చేద్దామా అని ఆలోచిస్తాను, కానీ సింపుల్గా అయిపోవాలనుకుంటాను. ఎక్కువ ట్రై చేసేది ఇదేనండి, గుడ్డు పొడుము అండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది. ఉల్లిపాయలు గుడ్లు ఉంటే చాలు, ఎక్కువ కష్టపడక్కర్లేదు. మనకు కావాల్సినవి అంటే ఒక 5-6 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకుని దాన్ని మంచిగా ఉల్లిపాయ పచ్చిమిరకాయను ఫ్రై చేసేసిన తర్వాత మనకు కావాల్సిన గుడ్లు అండి నేను చూపించిన విధంగా ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై చేస్తేనే మంచి టేస్ట్ ఉంటుందండి. లేకపోతే పచ్చి పచ్చిగా ఉండదు, ఉల్లిపాయలు కసకసలాడితే అస్సలు బాగోదు. మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు వేసేసుకోవచ్చు. వేసేసుకుని ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్లోకి ఈ గుడ్లు మిక్స్ చేస్తే మొత్తం గుడ్డు పొడి అనేది దగ్గరికి వచ్చేస్తుంది. లాస్ట్లో కారం యాడ్ చేయాలి. లాస్ట్లో కారం మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఈజీగా సింపుల్గా చారు పప్పు చారులోకి సైడ్ డిష్గా సూపర్ టేస్టీ ఉంటుందండి. ఈ గుడ్డు పొడి నచ్చితే నా ఛానల్